భర్తృహరి. భర్తృహరి సుభాష్ గారు జగత్ప్రసిద్ధి. ఏమండి, భర్తృహరి గొప్ప మ్యాథమెటిషియన్, ఏమండి, గొప్ప వ్యాకరణవేత్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకం రాశాడండి ఆయన. ఏనాటి వాడైనా బీసీ కాలం నాటి వాడు, 2000 సంవత్సరాల క్రితం, విక్రమార్కుడు కాలంలో వాడండి, 2000 సంవత్సరాలు. ఆయన రాసిన పుస్తకం పేరు వాక్యపదీయం. భర్తృహరి గణితవేత్త అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పుస్తకం రాశాడు అన్నది శుద్ధ తప్పు. ఆయన ఒక తత్వవేత్త, అతి గొప్ప వ్యాకరణవేత్త. ఈ విషయంలో అసలు అనుమానమే లేదు. ఆ మిగతా వాటిని ఆయనకి యాట్రిబ్యూట్ చేయటం ఆయన గొప్పతనాన్ని ఖచ్చితంగా తక్కువ చేసి అవమానించడమే. అలానే భర్తృహరి బీసీ కాలం నాటి వాడని కూడా ఏం చెప్పారు, అది కూడా తప్పే. ఆయన పుట్టింది సామాన్య శకం 5వ శతాబ్దంలో, ఉంది కూడా విక్రమార్కుని ఆస్థానంలో కాదు. రేమెళ్ళ గారు ఎలాగో ఆధునిక కాలపు లెక్కలకి, ఆర్కియాలజీ ఆధారాలకి ఎటువంటి విలువ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయం గురించి మేము కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఈ తర్క వ్యాకరణాలు దీని మీద 1985లో ఒక అతను ఫస్ట్ టైం ఆర్టికల్ రాశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1985లో గుర్తెట్టుకోండి, 40 years బ్యాక్. నా దగ్గర ఉంది ఆర్టికల్. ఫారినర్, అమెరికా వాడు. అతను ఎలా రాశాడు తెలిసిన ఉదాహరణ, దాంట్లో రిఫరెన్స్ అని కూడా మన భర్తృహరి వాక్యాలు రాశాడండి. అవునా? అతను ఇచ్చింది ఇండియన్ ఎగ్జాంపుల్స్, మన శాస్త్రంలో ఎగ్జాంపుల్స్ పెట్టి ఇలా ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అని చెప్పి 1985లో ఆర్టికల్ రాశాడు. నా దగ్గర ఉంది అది. ఇప్పుడు రాశాడు ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన లాస్ట్ 1 year 2 years నుంచి వింటున్నాం. అంత ఉందా లేదు అది గొడవ కదా. అతను ఎప్పుడు రాశాడు? 1985లో రాశాడు రోడ్రిక్ అని. అతను చెప్పిన రిఫరెన్స్ ఏమిటి, ఈ నాలెడ్జ్ అంతా ఇండియాలో ఉందని రాశాడు. అతను రాస్తున్నాడు, మన వాళ్ళు రాసుకోవట్లేదు. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఇవే ఇచ్చాడండి. దేవదత్త, మళ్ళీ సోమదత్త అంటే ఇవే ఎగ్జాంపుల్స్ పెట్టాడు అతను. వండర్ఫుల్ కదా. ఎక్కడున్నాం మనం అసలు, మన స్థాయి ఏమిటి, మనం ఏమనుకుంటున్నాం, మర్చిపోయాం మనం. సంస్కృతం గొప్పతనం గురించి, దానిని ఏఐలో వాడడం గురించి 1985లో ఆర్టికల్ వచ్చింది అనగానే మేము కూడా కాస్త సంతోషించాం. ఎవరా రోడ్రిగ్గు, ఏమా ఆర్టికల్ అని కుతూహలంతో వెతకడం మొదలుపెట్టాం. ఎంత వెతికినా మాకు ఆ పేరుతో ఏఐ మీద రాసిన ఒక్క ఆర్టికల్ కూడా కనపడలేదు. చివరిగా తేలింది ఏంటంటే, రిక్ బ్రాగ్స్ అనే వ్యక్తి 1985లో ఏఐలో వాడే భాషల మీద ఆర్టికల్ రాస్తూ దానిలో సాంస్క్రిట్ రిప్రజెంటేషన్ గురించి చర్చించాడు. మాకు కూడా కుతూహలం కలిగి 2 రోజుల పాటు ఆ ఆర్టికల్ని పూర్తిగా స్టడీ చేశాం. ఆ ఆర్టికల్లో ఎక్కడా కూడా రచయిత సంస్కృతాన్ని ఏఐలో కానీ కంప్యూటర్ లాంగ్వేజ్లో కానీ వాడమని సలహా ఇవ్వలేదు. ఒక సహజ భాషని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలా వాడచ్చో ఆయన సంస్కృతాన్ని రెఫరెన్స్గా తీసుకొని చిన్న ఎనాలిసిస్ చేశాడు. ఆ సహజ భాష తెలుగు, తమిళం, మలయాళం కూడా కావచ్చు. మరి సంస్కృతాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే ఒక భాష ఎంత పాతదైనా ఏఐలో వాడే అవకాశం ఉంటుంది అని చెప్పడానికే రిక్ సంస్కృతాన్ని తీసుకున్నాడు, కానీ అదొక గొప్ప భాషని కాదు. అలాగే ఈ నాలెడ్జ్ అంతా ఇండియాలో ఎప్పుడో ఉంది అని కూడా రిక్ రాయలేదు. కాబట్టి ఇదంతా ఫేక్, ఫ్యాబ్రికేటెడ్. ఒకవేళ మేము సరైన ఆర్టికల్ రిఫర్ చేయలేదు అని మీరు అనుకుంటే, మీలో ఎవరికైనా రేమెళ్ళ గారు చెప్పిన 1985లో రోడ్రిక్ రాసిన ఆర్టికల్ దొరికితే లింక్ పెట్టండి. మేము కూడా కాస్త చదువుతాం, దాని నుంచి ప్రేరణ పొందుతాం.